మంత్రి కోడా సురేఖ కుమార్తె సుస్మిత అర్ధరాత్రి సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. వీడియోలో మాపై కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుండు సుధారాణి ఇతర వరంగల్ నేతలు అంతా ఇందులో భాగస్వామ్యం అయ్యారని అన్నారు. తమ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారని, పోలీసుల ప్రహారీలో తాను ఉన్నానని చెప్పారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, తాము ఎప్పుడు కార్యకర్తల వెంటనే ఉంటామని, పదవులు పైసలు శాశ్వతం కాదని చెప్పారు. కార్యకర్తలు అధైర్యపడకుండా తమకు ధైర్యం కల్పించాలని అన్నారు. తనను అరెస్ట్ చేస్తే కార్యకర్తలు ఖండించాలని, కార్యకర్తల సపోర్ట్ కావాలని కోరారు. మా అమ్మ ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టిన రోజులున్నాయి సార్. ఇప్పటి వరకు నేను చెప్పలేదు, నేను ఇప్పుడు చెప్తున్నాను. అసహనంగా ఏంటి ఇన్ని పిటిషన్లు తీసాను. పిటిషన్లు ఎవరికి ఇవ్వాలి సార్? మరి ఇప్పుడు మంత్రి తీసుకుపోయి పిటిషన్లు ఎవరికి ఇవ్వాలి? సీఎం కి ఇవ్వాలి కదా. పిటిషన్లు ఇస్తే ఇన్ని పిటిషన్లు ఇస్తారు, అన్ని పిటిషన్లు ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు అని చెప్పి మా అమ్మని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టిన రోజులు ఉన్నాయి సార్. ఎక్కడున్నాం సార్? ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండే, టీఆర్ఎస్ ఉన్నప్పుడన్నా ప్రశాంతంగా ఉండే. మా గవర్నమెంట్ లో మాకు జరగటం ఏంటి సార్ ఇది? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ కి మేము ఫోన్ చేసినాం. ఆయన ఏమంటున్నాడు? అసలు నేను లెటర్ వేయలేదు అంటున్నాడు. ఇక్కడ పొంగులేటి ఒకడు, వేం నరేందర్ రెడ్డి ఒకడు, సీఎం ఒకడు, వీళ్ళందరూ మా మీద పగబట్టినారండి. మమ్మల్ని ఏడిపిస్తాను. మేము ఏం చేయాలి అడగాలనా? మరి ఏం అడగాల? లేకపోతే రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాలనా? కాళ్ళు పట్టుకుని ఈ మాటలు మాట్లాడకండి అని మా అమ్మకి నేను చెప్పాలనా? ఏం చెప్పాలండి? చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి. ఇలాంటి మాటలు మాట్లాడడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి. ఫైర్ బ్రాండ్ అయ్యి ఉండి ఇవాళ అతను ఎన్నిసార్లు కంటతడి పెట్టినా నాకు తెలుసు. డాక్టర్ గా నాకు తెలుసు. ఎందుకమ్మా ఫైల్ ఇవ్వవు అని నేను బోనమ్మా, నా ఫైల్ ఇవ్వలేను, ఆయన దగ్గర ఒకటి ఎట్లా పడతాం అట్లా మాట్లాడతారు అని ఉన్న మాటలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అండి ఏం పడితే మాట్లాడతాడండి ఆయన. మా అమ్మతోటి అసలు ఆయన చక్కగా మాట్లాడిందే ఉండదు. ఇష్టపడకూడదు అండి. అంటే బీసీలంటే అంత చులకని భావం ఎందుకండి? ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో. ఇది ఇప్పటివరకు బయటికి